రైతు సోదరులకు నమస్తే. సాధారణంగా పత్తి సాగు అంటే వానాకాలం విరివిగా సాగు చేస్తుంటారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జనని కంపెనీ వారి 555 అనే వెరైటీని సాగు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వెరైటీ ప్రత్యేకత ఏంటి? సో ఎండాకాలం పత్తి సాగు చేయాలని ఎందుకు అనిపించింది? ఈ సాగుకి ఎంత ఖర్చు అయింది? సో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉన్నారా? సో ఈ ఎండాకాలం పత్తి సాగు చేస్తున్నారు. సో ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారా? ఇంత ముందు కూడా ఎండాకాలం సంవత్సరం ఫస్ట్. ఎందుకు ఎండాకాలం పత్తి సాగు చేయాలనిపించింది? పత్తి ఎండాకాలం అనేది ఇప్పుడు వరిసేనులు పెడితే అంత దిగుబడి రావట్లేదు. పెద్దగా వరిసేలు పెట్టి వైకేపీ కొనట్లేదు, అంత ప్రాబ్లం ఉంది. సరే పత్తి కూడా పెట్టి చూద్దాం, ఫస్ట్ చాంపిల్ పెట్టి చూస్తే ఎట్లా పండుతుంది అనేది ఆలోచనతోని పెట్టిన. ఆంధ్ర నుంచి సీడ్ తెప్పించుకున్నా. ఇక్కడ మన తెలంగాణలో లేదు సీడ్, ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకొని మార్చి 4వ తారీఖు నాడు నాటిన గింజ. ఎందుకు ఈ జనని కంపెనీ వాళ్ళు 555 విత్తనాలు ఎంచుకున్నారు? 555 ఆంధ్రాలో మంచిగా పండుతుంది అనేది నాకు రిజల్ట్ తెలిసింది. తెలవటం వల్ల దాని డీలర్ ద్వారా తెలుసుకొని నేను ఆంధ్ర నుంచి తెప్పించుకొని గింజ నాటుకోవడం జరిగింది. ఓకే, ఎండాకాలం పత్తి సాగు విధానం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎండాకాలం పత్తి సాగు విధానం అనేది చేస్తే మంచిగా ఉంటుంది. డ్రిప్ వేసుకొని వాటర్ ఉండాలి, డ్రిప్ వేసుకొని చేయాలి. చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ చీడపీడ అనేది కూడా తక్కువ వస్తుంది. దేనికైనా కూలీలకు పెడితే కూడా ఉండదు పెద్దగా. మంచిగా మీ వానకాలం ఏమో కలుపు సమస్య బాగా సమస్య ఉంటది. ఎండాకాలం కూడా కలుపు తీయాలి, కానీ అంత ఎక్కువ పుట్టదు. దేనికైనా తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం ఉంటది. ఎంత సైజులో పెట్టుకున్నావు? ఇది వచ్చేసి అది ఇటు అడ్డం 6 ఇంచులు, అటు ఇటు మొక్క వచ్చేసి 30 ఇంచులు. సాధారణంగా వానకాలం ఎలా పెట్టుకుంటారో వానకాలం ఎలా పెట్టుకున్నా, కాకపోతే ఇప్పుడు ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం మొక్క పెరుగుతుంది డ్రిప్ ద్వారా కదా మనం, అట్లా అందుకోసమే. సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం దాదాపు 46 నుండి 40 డిగ్రీల ఎండలు కూడా ఉన్నాయి. సో ఈ ఎండలకు బాగా తట్టుకుందా ఈ రకం? 555 మంచిగానే ఉంది, టాగూరు మంచిగానే ఉన్నది. రెండు బాగానే ఉన్నాయి. 2 రకాలు పెట్టారా? టాగూరు 1 ఎకరం పెట్టినా, 555 1 ఎకరం పెట్టినా, రెండు మంచిగానే ఉన్నాయి. ఎంత ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయండి? ఒక్క చెట్టుకు నాకు తెలిసి మినిమం 40 నుంచి 60-70 కాయలు. 60-70 కాయలు కూడా వచ్చాయి. సో కాయ సైజు ఎలా ఉంది? కాయ సైజు కొంచెము మామూలుగా మీడియం సైజ్ ఉంది, కానీ ఎక్కువ కాయలు వచ్చు. టాగూరు ఎక్కువ బిగ్ బోలా లేకుంటే బిగ్ బోల్? టాగూరు లావు ఉంటుంది, లావు ఉంది. ఈ 555 అనేది కొంచెం మీడియం కాయ కానీ ఎక్కువ కాయ కాసింది. చింతకాయ లాగా మామూలుగా ఎక్కువ పడింది అట్లా. సో ఈ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు పెట్టిన ఫస్ట్ టైం కాబట్టి. ఈ 2 ఎకరాల్లో ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక 15 మినిమం వస్తుంది అనుకుంటా. ఒక ఎకరానికి 15 క్వింటాలు వస్తుంది రావాలి. వానాకాలం కూడా అదే దిగుబడి వస్తుంది, ఎండాకాలం కూడా అంతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను చెట్టును బట్టి చెప్తున్నా, పడ్డ కాయను బట్టి చెప్తున్నా. ఈ కాయ కాక మనకు చేతికి వస్తే చెట్టు మంచిగా పగిలితే 15 క్వింటాలు రావాలి. ఈ 2 ఎకరాలకు గాను ఎంత పెట్టుబడి పెట్టారు? 2 ఎకరాలకు డ్రిప్కు దానికి దీనికి అంతా బాగానే 60-70 వేలు దాటింది. 60-70 వేలు దాటింది. సీడ్ మంచిది, మొక్క హైట్ వచ్చింది, బాగా మంచిగా ఉంది. రోగానికి కూడా బాగా తట్టుకుంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పెట్టుకున్నారు? నేను డైలీ ఒక 2 గంటలు ఏడుస్తా అంతే. డ్రిప్ ద్వారానే? డ్రిప్ ద్వారా ఏడుస్తా. రోజు 2 గంటలు అట్లా ఏడ్చుకొని మామూలుగా తర్వాత బంద్ చేసుకొని వేరే దాన్ని పడేసరికి మర్చుకుంటా. అంటే ఇప్పుడు మీరు ఎండాకాలం పెట్టుకున్నారు, వానాకాలం కూడా ఈ రకం అనువైనా? వానాకాలం కూడా ఇప్పుడు పెట్టేసిన, మళ్ళీ పెట్టారా? మళ్ళీ 555 పెట్టిన. 555 మళ్ళీ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు మళ్ళీ పెడుతున్నా. ఇంకా మళ్ళీ వేరే ఆకాశో టాగూరో ఏదో మళ్ళీ ఒక 10 ఎకరాలు నాటుతున్నా మళ్ళీ. ఓకే, మనతో పాటు కంపెనీ జెడ్ఎం గారు ఉన్నారు, టీవీఆర్. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ రైతు ఎండాకాలం ఈ పత్తి సాగు చేస్తున్నారు. జనని కంపెనీ వారి 555 అనే రకాన్ని సాగు చేస్తున్నా అని చెప్తున్నారు. సాగు కూడా చాలా బాగా వచ్చింది, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ 555 ప్రత్యేకత ఏంటి సార్ అసలు? సార్ 555 వచ్చేసరికి చెట్టు జైంట్ ప్లాంట్, అంటే పెద్దగా పెరిగిద్ది. బోల్ వచ్చేసరికి కాయ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది, మీడియం బోల్. ఓకే, పగిలిన తర్వాత పత్తి బాగా వస్తాయి. మీకు గట్టిగా బాంబు చుట్టితే అది బ్లాస్ట్ అయినప్పుడు అట్ట వచ్చింది. ఇది కూడా పత్తి కూడా బాగా వస్తుంది, వెయిట్ బాగుంటుంది, అంటే సీడ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. రైతుకు చాలా లాభదాయకం అది. మనకేంటంటే సీడ్ ఎక్కువ ఉంటే రైతుకి బరువు వస్తే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి. దీనికి ఏంటంటే ఇంకా తెగుళ్ళు తక్కువ, మెత్తదనం ఉంటుంది. కాబట్టి ఒకసారి డ్రాప్ అయిపోయినా మళ్ళీ ఎత్తుకుని మళ్ళీ వచ్చింది. పత్తి విత్తనానికి రివైవింగ్ కెపాసిటీ ఉంటేనే రైతు సర్వైవ్ అవుతాడు. ఒకసారి రాలిపోయి మళ్ళీ రాలేదనుకోండి, రైతు లాస్ అయిపోతాడు. ఇదేంటంటే దీని కెపాసిటీ 20 క్వింటాల్ అంటే కూడా ఈజీగా పండిద్ది ఎకరం. నెంబర్ ఆఫ్ బోల్స్ ఎక్కువ వస్తాయి. ఇవాళకి క్రాప్ 83-84 రోజులు క్రాపు. ఒక చెట్టు 100 కాయలు పైన కాసేస్తుంది. ఇది 100 కాయలు అంటే యావరేజ్ 10 క్వింటాల్ గ్యారంటీగా వచ్చింది. ఇప్పటికే ఇది ఎకరం 10 క్వింటాల్ వచ్చింది. ఇప్పుడు ఇది చివరికి వచ్చేదానికి గ్యారంటీకి 20 క్వింటాల్ దాకా వస్తుంది చేను. ఒక చెట్టుకి దాదాపు ఎన్ని కాయలు ఉన్నాయి? ఇప్పటికి 100 కాయలు ఉన్నాయి. 100 కాయలు ఉన్నాయి. చూడండి కింద నుంచి అయితే ఇది చూడండి, ఏ చెట్టు అయినా మీరు చూడండి. ఓకే, మీకు ఏంటంటే ఈ ఆకుల్లో బోల్స్ కనపడవు.
ఇంకొంచెం ఎత్తు పెరిగిన తర్వాత చెట్టు ఇడబడిపోయిన తర్వాత మీకు బోల్స్ కనబడతాయి. 555లో వంచి చూస్తేనే ఫస్ట్ రైతు చివరికి వచ్చిన 100% మళ్ళా వేస్తాడు 555. సో ఈ ఎండాకాలం ఎక్కువ నీరు అవసరమై ఉంటుంది. సో ఈ రకం సీడ్కి కూడా అవసరమై ఉంటాయా లేకపోతే ఎండాకాలం అన్న తర్వాత మనమైనా సరే ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తీసుకుంటాం, మొక్కకు కూడా ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిందే. వర్షాకాలం అంటారా ఆటోమేటిక్గా అది ఆ టెంపరేచర్ తక్కువ ఉంటుంది పైనుంచి, కింద ఏమో మనం ఆ వర్షం పడ్డ తేమ కూడా ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉండదు కదా. సమ్మర్లోనే ఎట్లా ఉందంటే మామూలుగా మన రైన్ సీజన్లో ఆ సీజన్లో ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం మొక్క వేసిన తర్వాత పిల్లగాండి పెంచినట్టు పెంచితే రిజల్ట్ గ్యారంటీకి పక్కాగా వస్తుంది. సో వేరే కంపెనీ విత్తనాలకి మీ 555 రకానికి తేడా ఏంటి అసలు? వేరే రకం విత్తనాలంటే అనేక రకాలు ఉంటాయండి. మన 555 ఏంటంటే మీడియం బోలు, బరస్టింగ్ బాగుంటుంది, పత్తి తీయటం తేలిక, కాటా బాగా వస్తుంది, తెగుళ్ళు తక్కువ. కొన్ని ఉండే బాగా ఫ్లవరింగ్ పడితే ఫ్లవర్ మాడిపోయింది, అలా ఏం తెగుళ్ళు ఏమి లేకుండా బాగా వస్తుంది. ఇది ఓవరాల్గా ఎన్ని రోజుల పంట? 145 రోజులు దాకా ఉంటుంది. 145 రోజులు దాకా ఉంటుంది. 2 నుండి 3 సార్లు తీసుకునే అవకాశం ఉంటుందా? అది ఎన్ని ఎక్కువ సార్లు తీస్తే అంత ఇక దిగుబడి వస్తాయి. అది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పగిలి చెట్టునే ఉంటే ఒకటి వెయిట్ లాస్ అయింది, 2 చెట్టు ఎప్పుడైతే కింద బరువు తగ్గిపోతుందో పైకి లేచింది చెట్టు, ఇంకా మళ్ళీ రివైవింగ్ వచ్చి ఇంకెక్కువ పండటానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. అంటే దిగుబడి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈల్డింగ్ మీద ఆధారపడి ఉంటుందా? ఎట్లా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎక్కువ దిగుబడి రావాలంటే ఎలా సాగు చేయాలి? ఎక్కువ దిగుబడి రావాలంటే చాలా మంచి మందులు కొట్టుకుంటాం. మంచి మందులు అంటే ఇన్ టైంలో చేయాలా, ఇవాళ చేద్దామన్నది ఇవాళ చేసేయాలా. రైతు చేసుకుంటే గ్యారంటీకి మంచి దిగుబడి వస్తాయి. చివరిగా చెప్పండి, మీ రకం వెరైటీ గురించి రైతులకు చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ ఇది మీడియం బోలు, రివైవింగ్ కెపాసిటీ ఎక్కువ. రివైవింగ్ అంటే ఒకసారి వర్షాలు ఎక్కువైంది అనుకోండి రాలిపోతుంది, ఏ పత్తి మొక్క అయినా రాలిపోయింది. కానీ అన్ని వెరైటీలు మళ్ళా తిరిగి పుయ్యవు, మళ్ళీ పూత రాదు. ఇది పూత వస్తుంది, మొత్తం రాలిపోయింది మళ్ళీ పూత వస్తుంది. 20 క్వింటాలు అంటే గ్యారంటీ ఈజీగా అయింది. కొన్ని ఊళ్ళు వేస్తారు సాలిడ్గా. అది ఇప్పుడు మార్కెట్లో 555 అని చాలా మంది వస్తున్నారు. ఇది అసలైన 555 అంటే ఫోటో. సో ఎలా గుర్తుపట్టాలి? ఇది ఈ పౌచ్, ఇదే పౌచ్, ఇది ప్యాకెట్. ఆల్ గిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. నిలిచేదంతా బంగారం కాదు. అది ఇది చూసుకోండి, ఇది ఈ బొమ్మ ఈ 3 5. సో ఇది మాత్రమే ఒరిజినల్ అంటారు? 100% ఒరిజినల్ కాదు, మన 555 ఇది. 555 మా ఎవరి కాళ్ళదే ఒరిజినల్. అవును, మనం అక్కడ కనబడదు. మనది ఇది, రైతులు మెచ్చింది ఇది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.